ఫస్ట్ ఈ 3 చపాతీలను అయితే నూడిల్స్ మాదిరిగా కట్ చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా కట్ చేసుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఒక 5-6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర, ఆనియన్ ముక్కలు, టమాటా ముక్కలు వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు వేసి అలాగే కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్, కారం, పసుపు వేసి అన్నీ కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలి. ఇవన్నీ చక్కగా కలిసిపోయిన తర్వాత ఒక 2 ఎగ్స్ అయితే ఇందులో కొట్టి పోసుకోవాలి. ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న చపాతీ నూడిల్స్ ఇందులో వేసి అన్నీ మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్పైసీ ఎగ్ చపాతీ నూడిల్స్ రెడీ. టేస్టీ అయితే చాలా బాగుంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.